ఏంటి నీలిమా, దాన్ని కుట్టాల్సిన తేలు నిన్ను కుట్టిందా? అవును కనిష్క, నేనెంత ట్రై చేసినా దాని పూజని ఆపలేకపోయాను. అందుకే కదా నేనొచ్చాను. ఇవాళ 3వ రోజు పూజ కదా? కాదు, దానికి 3వ రోజు ఈరోజు. నీలిమా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పూజ పూర్తవ్వకూడదు. అవును కనిష్క, నువ్వే ఏదో ఒకటి చేసి దాని పూజ పూర్తవకుండా చేయాలి. నేను చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం సంరాజంచ విరాజంచ బిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా, మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా, నాకున్నదల్లా, నేనింత కష్టపడ్డదల్లా ఒక్క కోరిక కోసమే. నా భర్త జైలు నుంచి బయటికి రావాలి, నీ మహిమ అందరికీ తెలియాలి, నువ్వున్నావని నిరూపించాలి. నువ్వున్నదే నిజమైతే, నీకు నా మీద ఉన్న ప్రేమే నిజమైతే నా భర్త ఖచ్చితంగా బయటికి రావాలి. నాకు కావాల్సింది అదే తల్లి. అమ్మా, ఈ 3వ రోజు పూజలో భాగంగా బయట తులసమ్మవారికి కూడా పూజ చేసి మీ మనసులో ఉన్న మాట చెప్పుకోండి. తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే పంతులు గారు. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళ్ళకదుకోండమ్మా. హరహర మహాదేవ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండమ్మా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణక్షంతి ప్రదక్షిణ పదే పదే. ప్రాప్తోహం ప్రాప్త కర్మాహం ప్రాప్తాత్మా ప్రాప్త సంపద.